హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో ద్వారా P2P ప్రాసెస్కి సంబంధించి SAPలో మెయిన్గా ఏ టీ కోడ్స్ యూస్ చేస్తారో చూద్దాం. ముందుగా PO ఇన్వాయిస్ పోస్టింగ్కి మీరో టీ కోడ్ అయితే యూస్ చేస్తాం. అదే నాన్ PO ఇన్వాయిస్ పోస్టింగ్స్కి అయితే FB60 అయితే యూస్ చేస్తాం. సమ్టైమ్స్ కస్టమర్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని నాన్ PO ఇన్వాయిస్ పోస్టింగ్స్ని కూడా మీరో టీ కోడ్లో పోస్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి PO ఇన్వాయిస్ని రివర్సల్ చేయాలి అంటే MR8M టీ కోడ్ అయితే యూజ్ అవుతుంది. అదే నాన్ PO ఇన్వాయిస్ని రివర్సల్ చేయడానికి FB08 టీ కోడ్ అయితే యూజ్ చేస్తాం. అదే పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్కి ME21 టీ కోడ్ అయితే యూజ్ చేస్తాం. అదే పర్చేజ్ ఆర్డర్ డిస్ప్లే చేయడానికి ME23N టీ కోడ్ అయితే చూస్తాం. అదే పోస్ట్ చేసిన డాక్యుమెంట్ డిస్ప్లే చేయాలి అంటే FB03 టీ కోడ్ అయితే యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ వెండార్కి సంబంధించిన లైన్ ఐటమ్ డిస్ప్లే చేయాలి అంటే FB11N టీ కోడ్ అయితే చూస్తాం. అదే వెండార్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక డిస్ప్లే చేయాలి అంటే XK03 టీ కోడ్ యూస్ చేస్తాం. నెక్స్ట్ పేమెంట్స్, ఇక్కడ పేమెంట్స్లో మనకి 2 టైప్స్ ఆఫ్ పేమెంట్ చేస్తాం. ఒకటి మాన్యువల్ పేమెంట్స్ అండ్ ఆటోమేటిక్ పేమెంట్స్. ఇక్కడ మాన్యువల్ పేమెంట్స్కి అయితే FB53 యూస్ చేస్తాం. అది ఆటోమేటిక్ పేమెంట్స్కి FW10 అయితే యూస్ చేస్తాం. నెక్స్ట్ వెండర్ బ్యాలెన్స్ని క్లియర్ చేయడానికి F-44 టీ కోడ్ అయితే యూస్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసరికి గూడ్స్ మూవ్మెంట్. సో దీనికైతే మనం మీగో టీ కోడ్ అయితే యూస్ చేస్తాం. తర్వాత మనం పర్చేజ్ ఆర్డర్ హిస్టరీకి సో ME12 టీ కోడ్ అయితే యూస్ చేస్తాం.